ఒక భారీ తిమింగలం బలమైన అలల కారణంగా సముద్రపు ఒడ్డున ఇసుకలో చిక్కుకుపోతుంది. దాని బరువు మరియు పరిమాణం కారణంగా అది తిరిగి సముద్రంలోకి వెళ్ళడానికి ఏమాత్రం కదలలేకపోతుంది. తిమింగలం ప్రాణాలు కోల్పోయే ప్రమాదంలో ఉంటుంది. తిమింగలం పక్కనే ఉన్న ఒక చిన్న నత్త ఈ ప్రమాదాన్ని గమనిస్తుంది. తిమింగలం అపాయంలో ఉందని గ్రహించిన నత్త మొదట దానిని తన శక్తి మేరకు తోయడానికి ప్రయత్నిస్తుంది. అయితే తిమింగలం ముందు నత్త చాలా చిన్నది కావడంతో దాని ప్రయత్నం ఏమాత్రం ఫలించదు. తిమింగలం శ్వాస తీసుకోలేక కష్టపడుతున్న దృశ్యాన్ని చూసి నత్త చాలా బాధపడుతుంది. కేవలం తనంతట తానుగా తిమింగలాన్ని కాపాడలేనని అర్థం చేసుకున్న నత్త ఇతరుల సాయం కోసం వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. సముద్రపు ఒడ్డు నుంచి ఐస్లాండ్ కి ప్రయాణిస్తున్నప్పుడు అది అనేక అడ్డంకులను ఎదుర్కొంటుంది. దారిలో ఒక ఈగల్ నత్తను చూసి దానిని తినడానికి ప్రయత్నిస్తుంది. నత్త వేగంగా ఒక స్కూల్ వైపు ఉన్న వాల్లోకి చొచ్చుకుపోతుంది. ఆ ఈగల్ దానిని అనుసరించే ప్రయత్నంలో గోడకు బలంగా ఢీకొట్టి దూరంగా పడిపోతుంది. ఈగల్ మళ్ళీ నత్తను వేటాడగా నత్త ఒక ఉయ్యాల పక్కగా వెళ్తుంది. ఉయ్యాల ఆట ఆడుతున్న పిల్లవాడి కాలుకు ఈగల్ తగలడం వల్ల అది మళ్ళీ ఎగరలేక కింద పడుతుంది. ఈ విధంగా నత్త చాలా కష్టపడి ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది. చివరికి నత్త ఆ స్కూల్లోని ఒక క్లాస్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ పిల్లలు మరియు టీచర్ పాఠాలు చెప్పుకుంటూ ఉంటారు. కొద్దిసేపటికి నత్త ప్లాన్ ను అమలు చేస్తుంది. అది నెమ్మదిగా కదులుతూ బ్లాక్ బోర్డ్ పై చాక్ పౌడర్ తో సేవ్ ది వేల్ అని స్పష్టంగా రాస్తుంది. ఈ సందేశాన్ని చూసి పిల్లలు మరియు టీచర్ తీవ్ర ఆశ్చర్యానికి గురై వెంటనే దాని యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. నత్త బోర్డుపై రాసిన సందేశాన్ని చూసిన వెంటనే టీచర్ పిల్లలను తీసుకొని వేగంగా సముద్ర బోర్డుకు పరుగులు తీస్తుంది. అండ్ టీచర్ వెంటనే జంతు సంరక్షణ సంస్థ సిబ్బందికి మరియు సహాయక బృందాలకు ఫోన్ చేసి విషయాన్ని వివరిస్తుంది. వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుంటారు. వారు తిమింగలాన్ని చుట్టూ ఇసుకను తవ్వి నీటిని పోసి అది ఎండిపోకుండా ప్రయత్నిస్తారు. అయినప్పటికీ తిమింగలం కదలలేకపోతుంది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు స్కూల్ స్టూడెంట్స్ లో ఒక చిన్న పాప నత్తను తన చేతిలో పట్టుకుని తిమింగలం కంటి దగ్గరకు తీసుకెళ్తుంది. తన చిన్న స్నేహితుడు తిరిగి తన వద్దకు రావడాన్ని చూసిన తిమింగలం ఆనందంగా స్పందిస్తుంది. అప్పుడు రెస్క్యూ సిబ్బంది మరియు పిల్లలందరూ కలిసి తిమింగలాన్ని తోయడం ద్వారా దానిని సురక్షితంగా తిరిగి సముద్రంలోకి పంపిస్తారు. ఈ విధంగా ఒక చిన్న నత్త చూపిన అసాధారణమైన ధైర్యం, పట్టుదల మరియు తెలివితేటలు ఒక భారీ తిమింగలం ప్రాణాన్ని కాపాడాయి. ఈ కథ ఎవరైనా ఎంత చిన్నవారైనా లేదా బలహీనంగా ఉన్నా ఇతరులకు గొప్ప సహాయం చేయగలరనే సందేశాన్ని ఇస్తుంది.